ఓం శాంతి. మురళీ తేదీ 27/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు చైతన్య అవస్థలో ఉంటూ తండ్రిని స్మృతి చెయ్యాలి. స్తబ్ధావస్థలోకి వెళ్ళిపోవటము లేక నిద్రపోవటము ఇదేమీ యోగము కాదు. ప్రశ్న: మీకు కళ్ళు మూసుకుని కూర్చోవద్దు అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? జవాబు: ఒకవేళ మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నట్లయితే దుకాణంలోని సామాన్నంతటినీ దొంగలు దోచుకుని వెళ్ళిపోతారు. మాయారూపీ దొంగ బుద్ధిలో ఏమీ ధారణ అవ్వనివ్వదు. కళ్ళు మూసుకుని యోగంలో కూర్చున్నట్లయితే నిద్ర వచ్చేస్తుంది, ఏమీ తెలియదు. అందుకే కళ్ళు తెరుచుకుని కూర్చోవాలి. అన్ని పనులు చేసుకుంటూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో హఠయోగం యొక్క విషయం ఏదీ లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తారు, ఇతను కూడా బిడ్డే కదా. దేహదారులందరూ పిల్లలే. కావున ఆత్మిక తండ్రి ఆత్మలకు చెప్తారు, ఆత్మయే ముఖ్యమైనది. దీనిని బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరము నుండి అతీతముగా అయి మాయమైపోవటం కాదు. శరీరం నుండి అతీతముగా అయి మాయమైపోవడము అంటే అదేమీ స్మృతి యాత్ర యొక్క స్థితి కాదు. ఇక్కడైతే సుజాగృతులుగా కూర్చోవాలి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఏమి ఇక్కడ కూర్చుని స్పృహ కోల్పోండి అని చెప్పరు. ఇలా ఎంతోమంది కూర్చుని స్తబ్దముగా అయిపోతారు. మీరైతే సుజాగృతులుగా అయి కూర్చోవాలి మరియు పవిత్రముగా కూడా అవ్వాలి. పవిత్రత లేకుండా ధారణ జరగదు. ఎవరి కళ్యాణాన్ని చెయ్యలేరు, ఎవరికీ చెప్పలేరు. ఎవరైతే స్వయం పవిత్రముగా ఉండకుండా ఇతరులకు చెప్తూ ఉంటారో వారు పండితులు వంటివారు. నాకు అన్నీ తెలుసు అని అనుకునేవారిగా కూడా అవ్వకూడదు. అలా చేస్తే మనసు లోపల తింటూ ఉంటుంది. మేము స్తబ్దావస్థలోకి వెళ్ళిపోతాము, కళ్ళు మూసుకుపోతాయి అని భావించకండి. అదేమీ స్మృతి యొక్క స్థితి కాదు. ఇక్కడ చైతన్యావస్థలో ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి. నిద్రపోవడం అనేది స్మృతి చేయడమేమీ కాదు. పిల్లలకు ఎన్నో పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. 7వ లోకంలోకి వెళ్ళిపోతారని, వారికి ప్రపంచం గురించి తెలియదని శాస్త్రాల్లో చూపించటం జరిగింది. కానీ మీకైతే ప్రపంచం గురించి తెలుసు కదా. ఇది చీచీ ప్రపంచము. తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తండ్రి గురించి తెలిస్తే సృష్టి చక్రం గురించి కూడా తెలుస్తుంది. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, మనుష్యులు పునర్జన్మల్ని ఎలా తీసుకుంటారు అనేది తండ్రి తెలియజేస్తారు. సతయుగంలో వయసు పెరిగినా సౌందర్యము పోదు. ఇకపోతే సన్యాసులది హఠయోగము. కళ్ళు మూసుకోవటం, గుహల్లో కూర్చుంటూ అందవిహీనంగా తయారవటం, అదంతా హఠయోగము. మీకైతే తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ సుజాగృతులుగా ఉండాలి. స్తబ్దతలోకి వెళ్ళిపోవటం అదేమీ అవస్థ కాదు. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. స్తబ్దతలోకి వెళ్ళిపోకూడదు. కార్య వ్యవహారాలు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. పనులు చేసేటప్పుడు తప్పకుండా కళ్ళు తెరిచే చేస్తారు కదా. వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ ఉండండి. బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఇందులో నిర్లక్ష్యం చెయ్యకూడదు. దుకాణంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుపోతే ఎవరైనా సామాన్లు ఎత్తుకుపోతారు. కానీ తెలియని కూడా తెలియదు. అది అవస్థ ఏమీ కాదు. మేము దేహము నుండి అతీతమైపోతాము అన్నవన్నీ
హఠయోగుల విషయాలు. అవి రిద్ధి సిద్ధి చేసేవారు చేస్తారు. తండ్రి అయితే మంచి రీతిలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఇందులో కళ్ళు మూసుకోకూడదు. తండ్రి అంటారు, మిత్ర సంబంధికులు మొదలైన వారిని ఎవరినైతే స్మృతి చేస్తారో వారినందరినీ మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి యాత్రతో తప్ప పాపాలు అంతమవ్వవు. భోగు తీసుకువెళ్తారు, సూక్ష్మవతనంలో మాయమైపోతారు. అందులో ఏమవుతుంది? ఎంతసేపైతే అక్కడ ఉంటారో అంతసేపు వికర్మలు వినాశనం అవ్వవు. శివ బాబాను స్మృతి చేయలేరు, అలాగే బాబా వాణిని కూడా వినలేరు. అప్పుడు నష్టం వాటిల్లుతుంది. కానీ ఇది డ్రామాలో రచింపబడి ఉంది, అందుకే అక్కడికి వెళ్తారు. మళ్ళీ వచ్చి మురళి వింటారు. అందుకే తండ్రి అంటారు, వెళ్ళండి కానీ వెంటనే వచ్చేయండి, అక్కడ కూర్చుండిపోకండి. ఆటపాటలు చేయడాన్ని బాబా ఆపు చేశారు. ఇది కూడా విహరించటం, తిరగడం, భ్రమించటం వంటిదే కదా. భక్తి మార్గంలో ఇలా భ్రమించటము, ఎదురు దెబ్బలు తినడము ఎంతో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది అంధకార మార్గము కదా. మీరా ధ్యానంలో వైకుంఠములోకి వెళ్ళిపోయేవారు, కానీ అది యోగము లేక చదువేమీ కాదు. ఆమె సద్గతిని ఏమైనా పొందారా? స్వర్గములోకి వెళ్లేందుకు అర్హురాలిగా అయ్యారా? జన్మ జన్మాంతరాల పాపాలు అంతమయ్యాయా? ఏమాత్రమూ అవ్వలేదు. జన్మ జన్మాంతరాల పాపాలైతే తండ్రి స్మృతి ద్వారానే అంతమవుతాయి. ఇకపోతే సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభము లేదు. అది కేవలం భక్తి మాత్రమే. అది స్మృతి కాదు, జ్ఞానము కాదు. భక్తి మార్గంలో ఇవి నేర్పించేవారు ఎవరూ లేరు కాబట్టి సద్గతిని కూడా పొందరు. ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందరు. ప్రారంభంలోనైతే కుమార్తెలు తమకు తామే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. మమ్మ బాబా వెళ్ళేవారు కాదు. ప్రారంభములో బాబాకు కేవలం స్థాపన మరియు వినాశన సాక్షాత్కారం జరిగింది. ఆ తర్వాత ఏమీ జరగలేదు. నేను ఎవరిని ధ్యానంలోకి పంపించను. అయితే వారిని కూర్చోబెట్టి బాబా వీరి బుద్ధి తాడును లాగండి అని అంటారు. అది కూడా డ్రామాలో ఉంటే తాడును లాగుతారు, లేదంటే లేదు. సాక్షాత్కారాలైతే ఎన్నో జరుగుతాయి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు పొందేవారు, చివరిలో కూడా ఎన్నో సాక్షాత్కారాలు పొందుతారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు. లెక్కలేనంత మంది మనుష్యులు ఉన్నారు. వారందరూ శరీరాలను వదిలేస్తారు. శరీర సహితంగా ఎవ్వరూ సత్యుగంలోకి లేదా శాంతిధామంలోకి వెళ్ళరు. ఎంతమంది మనుషులు ఉన్నారు? అందరూ వినాశనమైపోతారు. ఇకపోతే ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతోంది. కుమార్తెలైన మీరు పల్లె పల్లెలోకి వెళ్ళి ఎంత సేవను చేస్తారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అనే చెప్తారు. సన్యాసులకైతే రాజయోగాన్ని నేర్పించడం తెలియదు. తండ్రి తప్ప ఇంకెవరు రాజయోగాన్ని నేర్పిస్తారు? పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత ఇక రాజ్యం లభిస్తుంది. మీరు అపారమైన సుఖాలలో ఉంటారు. అక్కడిక స్మృతి చేయవలసిన అవసరమే లేదు. అంశ మాత్రము కూడా దుఃఖము ఉండదు. ఆయువు కూడా పెద్దగా ఉంటుంది. శరీరము కూడా నిరోగిగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని దుఃఖాలు ఉన్నాయి? తండ్రి దుఃఖము కొరకే ఆటను రచించారు అని కాదు. ఇది సుఖ దుఃఖాల గెలుపు ఓటముల ఆది అనాది ఆట.
బాబా అంటున్నారు, ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట, గెలుపు ఓటముల యొక్క ఆట, ఆది అనాది యొక్క ఆట. ఈ విషయాలన్నింటినీ గురించి సన్యాసులకు తెలియదు కాబట్టి వారు ఎలా అర్థం చేయించగలరు? వారైతే భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మీకు చెప్పడం జరుగుతుంది. ఆ సన్యాసులైతే ఆత్మగా భావిస్తూ బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు. వాస్తవానికి బ్రహ్మతత్వము నివసించే స్థానము. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. వారేమో మేము అందులో లీనమైపోతాము అని అంటారు. వారి జ్ఞానమే తల్లక్రిందుల జ్ఞానం. ఇక్కడైతే అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. భగవంతుడు ఇంకా 40,000 సంవత్సరాల తర్వాత వస్తారు అని వారు అంటారు. దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు. తండ్రి అంటారు, కొత్త ప్రపంచ స్థాపనను మరియు పాత ప్రపంచ వినాశనమును చేయించేది నేనే. నేను స్థాపన చేస్తున్నాను, వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు త్వరగా చెయ్యండి, పావనంగా అవ్వండి. అప్పుడే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇదైతే పాత తమో ప్రధాన ప్రపంచము. ఇది లక్ష్మీనారాయణల రాజ్యం కాదు. వీరి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉండేది. ఇప్పుడు అది లేదు. వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాల్లో అయితే ఏవేవో వ్రాసేస్తారు. కృష్ణుడు అర్జునుడి గుర్రపు బండి మీద కూర్చున్నట్లుగా చూపించారు. అర్జునుడి లోపల కృష్ణుడు కూర్చున్నారు అని కాదు. కృష్ణుడైతే దేహధారి కదా. అలాగే యుద్ధము మొదలైన విషయాలు ఏవి కూడా ఏమీ లేవు. వారైతే పాండవులు మరియు కౌరవుల సైన్యాన్ని వేరువేరుగా చూపించారు. కానీ ఇక్కడైతే ఆ విషయం ఏదీ లేదు. ఇవి భక్తి మార్గానికి చెందిన లెక్కలేనన్ని శాస్త్రాలు. సత్యుగంలో ఇవేవి ఉండవు. అక్కడైతే జ్ఞానము యొక్క ప్రారంధముగా రాజధాని ఉంటుంది. అక్కడంతా సుఖమే సుఖము. తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు కాబట్టి తప్పకుండా కొత్త ప్రపంచంలో సుఖము ఉంటుంది కదా. తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా? తండ్రి అయితే కొత్త ఇంటిని నిర్మిస్తారు. ఆ ప్రపంచాన్ని సతో ప్రధాన ప్రపంచము అని అంటారు. ఇప్పుడైతే అంత తమో ప్రధానులుగా అపవిత్రులుగా ఉన్నారు. పరాయి రావణ రాజ్యంలో కూర్చున్నారు. రాముడు అని శివబాబానే అంటారు. రామ రామ అంటూ రామనామాన్ని దానం చేస్తారు. రాముడెక్కడ, శివబాబా ఎక్కడ? ఇప్పుడు శివబాబా పిల్లలైన మీకు చెప్తున్నారు. ఇప్పుడు శివబాబా పిల్లలైన మీకు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని. ఎక్కడి నుండైతే వచ్చారో అక్కడికే మళ్ళీ వెళ్ళాలి. ఎప్పటి వరకైతే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు తిరిగి వెళ్ళలేరు కూడా. తండ్రిని బాగా స్మృతి చేసేవారు మీలో కూడా ఏ ఒక్కరూ ఉంటారు. ఇక్కడ నోటితో అనవలసిన విషయం ఏమీ లేదు. భక్తిలో రామ రామ అని నోటితో అంటారు. ఎవరైనా అలా అనకపోతే వారిని నాస్తికులుగా భావిస్తారు. ఎంత శబ్దం చేస్తూ పాడుతూ ఉంటారు. ఎంతగా వృక్షం పెద్దదవుతూ ఉంటుందో అంతగా భక్తి సామాగ్రి కూడా పెరుగుతూ ఉంటుంది. బీజం ఎంత చిన్నగా ఉంటుంది. మీ వద్ద ఏ వస్తువు లేదు, ఎటువంటి శబ్దము లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీరు నోటితో అనేది కూడా లేదు. లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధి ద్వారానే స్మృతి చేస్తారు. అంతేకాని కూర్చుని నాన్న నాన్న అని అనరు కదా. ఆత్మల తండ్రి ఎవరు అనేది ఇప్పుడు మీకు తెలుసు.
ఆత్మలందరూ పరస్పరం సోదరులే. ఆత్మకి ఇంకే పేరు లేదు. ఇకపోతే శరీరం యొక్క పేరు మారుతుంది. ఆత్మ అయితే ఆత్మయే, వారు కూడా పరమాత్మయే. వారి పేరు శివ. వారికి తమ శరీరము లేదు. తండ్రి అంటారు, నాకు కూడా ఒకవేళ శరీరం ఉన్నట్లయితే పునర్జన్మంలోనికి రావాల్సి వస్తుంది. మరి అప్పుడు మీకు సద్గతిని ఎవరిస్తారు? భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు కదా. జన్మనైతే నరకంలో తీసుకున్నారు, మరణించుట స్వర్గం కోసం మరణిస్తారు. ఇక్కడికి మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకే వచ్చారు. ఏదైనా బ్రిడ్జి మొదలైనవి నిర్మించినప్పుడు మొదట శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత బ్రిడ్జి తయారవుతూ ఉంటుంది. అలాగే స్వర్గస్థాపనకు ప్రారంభోత్సవం అనగా శంకుస్థాపన తండ్రి చేసేశారు. ఇప్పుడు ఇంకా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇల్లు తయారవడానికి సమయం ఏమైనా పడుతుందా? గవర్నమెంట్ చేయడం మొదలు పెడితే ఒక్క నెలలో ఇల్లు నిర్మించగలుగుతుంది. విదేశాల్లోనైతే ఇల్లు రెడీమేడ్గా లభిస్తాయి. స్వర్గంలోనైతే చాలా విశాల బుద్ధి కలవారిగా సతోప్రధానంగా ఉంటారు. సైన్స్ వారి బుద్ధి చురుకుగా ఉంటుంది. వెంటనే తయారు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో రత్నాలు కూడా పొదగబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఇమిటేషన్ చూడండి, ఎంత త్వరగా తయారు చేస్తూ ఉంటారు. అదైతే నిజమైన దానికన్నా ఎక్కువగా మెరుస్తుంది ఇమిటేషన్ గోల్డ్. అందులోనూ ఈ రోజుల్లోని మిషనరీతోనైతే వెంటనే తయారు చేస్తారు. అక్కడ ఇల్లు నిర్మించడానికి సమయం పట్టదు, శుభ్రం అవ్వడానికే సమయం పడుతుంది. బంగారు ద్వారక సముద్రంలో నుండి పైకి వస్తుందని కాదు. తండ్రి అంటారు, తినండి తాగండి, కానీ కేవలం తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకే ఉపాయం లేదు. జన్మ జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ ముక్తి జీవన్ముక్తినైతే పొందరు. ఇక్కడైతే తండ్రి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. తండ్రి అంటారు, నేనే పతిత పావనుడును. ఓ పతిత పావన బాబా రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచారు. డ్రామా పూర్తయ్యాక ఇక పాత్రధారులందరూ స్టేజ్ పైన ఉండాలి. రచయిత కూడా ఉండాలి. అందరూ లేచి నిలబడతారు కదా. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఆత్మలందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకా తయారవ్వలేదు. కర్మాతీత అవస్థయే తయారవ్వకపోతే మరి వినాశనం ఎలా జరుగుతుంది? తండ్రి వచ్చేదే మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివించడానికి. అక్కడ మృత్యువు అనేదే ఉండదు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. ఎవరు విజయాన్ని ప్రాప్తింపజేయిస్తారు? కాలుడికే కాలుడు. వారు ఎంతమందిని తమతో పాటు తీసుకువెళ్తారు? మీరు సంతోషంగా వెళ్తారు. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలను దూరం చేయడానికి వచ్చారు. అందుకే వారి మహిమను గానం చేస్తారు. గాడ్ ఫాదర్, మమ్మల్ని దుఃఖం నుండి విముక్తులుగా చేయండి, శాంతిధామము సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని. కానీ ఇప్పుడు తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తున్నారు అనేది మనుషులకు తెలియదు. మీరు స్వర్గంలోకి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నగా ఉంటుంది. అది మళ్ళీ వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ ఆ ఒక్క ధర్మము లేదు. నామరూపాలు, రాజ్యము మొదలైనవన్నీ మారిపోతాయి. మొదట డబల్ కిరీటదారులుగా ఉంటారు. ఆ తర్వాత సింగిల్ కిరీటదారులుగా ఉంటారు. సోమనాథ మందిరాన్ని నిర్మించారు.
ఎంత ధనం ఉండేది ఆ మందిరంలో. అన్నింటికన్నా పెద్ద మందిరం ఒక్కటే. దానిని దోచుకుని వెళ్ళిపోయారు. తండ్రి అంటారు, మీరు పదమా భాగ్యశాలిగా అవుతారు. అడుగు అడుగులోనూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పదమాలు జమ అవుతాయి. తండ్రిని స్మృతి చేయడం వల్ల అంతటి సంపాదన కలుగుతుంది. మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరెందుకు మర్చిపోతారు? ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు నడుస్తూ పడిపోతారు. నల్లముఖం చేసుకున్నట్లయితే చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. గొప్ప లాటరీని పోగొట్టుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము: 1. గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. పవిత్రత ధారణతో స్వ మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. 2. స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ధ్యానము, సాక్షాత్కారాలు అనేవి భ్రమించడం మాత్రమే. అందుకే వాటి వల్ల ఎటువంటి లాభము లేదు. ఎంత వీలైతే అంత సుజాగృతులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తూ మీ వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఈరోజు వరదానము: శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిని, శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల సహయోగి భవ. శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిని, శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల సహయోగి భవ. వరదానం యొక్క వివరణ: యోగము అనగా అర్థము శ్రేష్ఠ స్మృతిలో ఉండటము. శ్రేష్ఠ ఆత్మలైన నేను శ్రేష్టమైన తండ్రి సంతానాన్ని. ఎప్పుడైతే ఇటువంటి స్మృతి ఉంటుందో అప్పుడు స్థితి శ్రేష్టముగా తయారవుతుంది. శ్రేష్ఠ స్థితితో శ్రేష్ఠ వాయుమండలము స్వతహాగా తయారవుతుంది. అది అనేక ఆత్మలను తన వైపుకు ఆకర్షిస్తుంది. ఎక్కడెక్కడైతే ఆత్మలైన మీరు యోగములో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణము, వాయుమండలము ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు. స్లోగన్: అచల స్థితి అనే ఆసనంపై కూర్చోవటము ద్వారానే రాజ్య సింహాసనం లభిస్తుంది. అచల స్థితి అనే ఆసనంపై కూర్చోవడం ద్వారానే రాజ్య సింహాసనము లభిస్తుంది. ఓం శాంతి.